హలో గైస్, వెల్కమ్ టు ది జేసీ ధ్రువ్ అకాడమీ ఖమ్మం. సో మనం ఆర్థమెటిక్లో రేషియో టాపిక్లో ఉన్నాం. సో రేషియో పార్ట్ 1 చూడని వాళ్ళు చూసి ఇందులోకి రావచ్చు. ఎందుకంటే పార్ట్ 1లో బేసిక్స్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఎస్ఎస్సిలో కానీ ఎస్ఏ కానిస్టేబుల్స్ కానీ అడిగినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ పార్ట్లో కూడా అంటే ఈ వీడియోలో కూడా రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, రీసెంట్ ఇన్ ద సెన్స్ లాస్ట్ నోటిఫికేషన్లో జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్తో పాటు వివిధ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? రైట్. ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు రేషియో ప్రపోర్షన్ అండ్ రేషియోస్ది ఫస్ట్ పార్ట్ 1 చూసి ఇందులోకి వస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది మెయిన్స్లో ఎస్ఐ మెయిన్స్లో 2017లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, ఎస్ఐ మెయిన్స్ 2017లో అడిగినటువంటి క్వశ్చన్. సో రాస్తున్నాను. సో సంజయ్ టెస్ట్ మార్క్స్ in two subjects. Sanjay test marks in two subjects English and Hindi. Are in the ratio 7:11. Comma. If he got 20 marks more than 20 marks more than 20 marks more in Hindi than in English. Okay, 20 మార్క్స్ ఎక్కువ సంపాదించాడంట. ఓకే, ఇంగ్లీష్. వాట్ ఆర్ హిస్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్? వాట్ ఆర్ హిస్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్? ఓకే, ఇది మెయిన్స్ 2017లో అడిగినటువంటి క్వశ్చన్ చెప్పాను మీకు. ఓకే, 2017లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సంజయ్ యొక్క తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోండి, ఎందుకంటే మీకు కూడా ఉండాలి కదా. సంజయ్ యొక్క ఇంగ్లీష్ మరియు హిందీ మార్కుల నిష్పత్తి. సంజయ్ యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ మరియు హిందీ మార్కుల నిష్పత్తి 7:11. అతను ఇంగ్లీష్ కంటే హిందీలో 20 మార్కులు ఎక్కువ. 20 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నచో అతని ఇంగ్లీష్లో మార్కులు ఎన్ని అని అంటున్నాడు. ఓకే, అతని ఇంగ్లీష్లో మార్కులు ఎన్ని? ఇది ఎస్ఐ 2017లో అడిగినటువంటి క్వశ్చన్, మెయిన్స్లో డైరెక్ట్ అడిగాడు ఇది. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్ని రీడ్ చేద్దాం. మనకి ఫస్ట్ ఆర్థమెటిక్లో కానీ రీజనింగ్లో కానీ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడమే ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకుంటావో అప్పుడే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఓకేనా? క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. చూడండి, సంజయ్ టెస్ట్ మార్క్స్ ఇన్ 2 subjects. ఓకే, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:11. ఓకేనా? ఇంగ్లీష్ హిందీ యొక్క మార్క్స్ రేషియో ఎంత? 7:11. గుడ్. ఇఫ్ వి గాట్ 20 మార్క్స్ మోర్ ఇన్ హిందీ దాన్ ఇంగ్లీష్. ఓకేనా? ఇంగ్లీష్లో కంటే హిందీలో 20 మార్కులు ఇంకా అదనంగా సంపాదించాడంట. ఓకేనా? ఆయన వాట్ ఆర్ ఈస్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్? ఓకే, ఇంగ్లీష్లో మార్క్స్ లేని సంజయ్ యొక్క ఇంగ్లీష్ మరియు హిందూ మార్కుల నిష్పత్తి 7:11. ఓకే,
అతను ఇంగ్లీష్ కంటే హిందీలో 20 మార్కులు అధికంగా సంపాదించినచో అతని ఇంగ్లీష్లో మార్కులు ఎన్ని? సో ఆప్షన్స్ రాలేదు. అతని ఇంగ్లీష్లో మార్కులు ఎన్ని? విత్ ఆప్షన్తో కూడా చూద్దాం మనం. అంటే ఆప్షన్స్ ఉంటే బెటర్ కదా. సో ఏ 35, బి 55, సి 45, డి 64. ఓకే, డి 64 ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడిగాడు ఇలా. ఓకే చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే ఇంగ్లీష్ హిందీలో రేషియో ఎంత? ఇంగ్లీష్ హిందీలో రేషియో ఎంత? ఓకేనా, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకే, మార్క్స్ రేషియో ఎంత? 7:11. 7:11. ఓకే రైట్. ఎంత మార్క్స్ ఎక్కువ అంటుండు? 20 మార్క్స్ ఎక్కువ అంటుండు. చూడండి ఇక్కడ ఎప్పుడైనా కానీ టోటల్ మార్క్స్ ఇవ్వలేదు. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇక్కడ టోటల్ మార్క్స్ ఇవ్వకుండా 20 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, 20 మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటే దట్ మీన్స్ మోర్ దెన్ ఆర్ లెస్ దెన్ అంటే గ్యాపే కదా. అంటే రెండింటి మీద గ్యాప్. అంటే ఇక్కడ చూడండి నేను ఏమంటున్నానంటే 20 నాకు మ్యాథ్స్లో 20 వచ్చాయి, ఇంగ్లీష్లో 30 వచ్చాయి. వీటి గ్యాప్ ఎంత? 10. అంటే మ్యాథ్స్ కంటే ఇంగ్లీష్లో 10 ఎక్కువ వచ్చాయి. అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఈ మార్క్స్, నా టోటల్ మార్క్స్ కావవి. ఓకేనా, ఈ రెండింటి మధ్య గ్యాపే ఆ మార్క్స్. ఓకేనా, అంతే కదా. మోర్ దెన్ అన్నా లెస్ దెన్ అన్నా ఏంటి? రెండింటి మధ్య కంపారిజన్ చెప్పేదే మోర్ దెన్ ఆర్ లెస్ దెన్ అంటాం. ఓకేనా, ఇప్పుడు మరి వాడు మార్క్స్ మధ్య గ్యాప్ తీసుకున్నాడు. ఇదేంటి 20 అనే ఫిగర్ ఏంటి? ఆ రెండు సబ్జెక్టుల మధ్య డిఫరెన్స్, మార్క్స్ మధ్య డిఫరెన్స్. మనం కూడా ఏం చేయాలంటే ఆ రెండు సబ్జెక్టుల మధ్య రేషియో మధ్య డిఫరెన్స్ ఎంతో చూడాలి. ఎందుకు? ఇక్కడ డిఫరెన్స్ మార్క్స్ అనేవి డిఫరెన్స్లో ఉన్నాయి కాబట్టి, అంటే ఆ రెండు సబ్జెక్టుల మధ్య భేదంలో ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇక్కడ ఈ రెండు రేషియోస్ మధ్య డిఫరెంట్ ఎంత అని చూడాలి. ఎంత రెండు రేషియోస్ మధ్య డిఫరెంట్? 4. అంతేనా? 7కి 11కి డిఫరెంట్ ఎంత? 4. ఓకేనా, 4. ఇప్పుడు 4కి రేషియోలో డిఫరెంట్ ఎంత? 4. రేషియోలో డిఫరెన్స్ ఎంత? 4. మరి మార్క్స్లో డిఫరెంట్ ఎంత? 20. మార్క్స్లో డిఫరెన్స్ ఎంత? 20. ఓకేనా, అంటే 4 పార్ట్స్కి ఎంత అయింది? 20 అయింది. 4 పార్ట్స్కి 20 అయితే వాడు అడిగేది ఏంటి మనకి? ఇంగ్లీష్లో మార్క్స్ ఎన్ని? ఇంగ్లీష్లో మార్క్స్ ఎన్ని? ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటుండు. సో ఇంగ్లీష్లో రేషియో ఎంత మనకి? 7. ఇంగ్లీష్లో రేషియో ఎంత? 7. 7కి ఎంత? సో 7 × 20/4. 7 × 20/4 క్రాస్ మల్టిప్లై చేస్తే. ఓకేనా, 4 5 7 5 ఎంత? 35. 7 5 ఎంత? 35. సో వీనికి ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్క్స్ ఎంత? 35 మార్క్స్ వచ్చాయి ఇంగ్లీష్లో. ఓకేనా, ఇంగ్లీష్లో 35 మార్క్స్ వచ్చాయి. ఓకేనా, సపోజ్ వాడు ఇంగ్లీష్ కాకుండా హిందీ అడిగాడు అనుకోండి. చూడండి డిఫరెన్స్ ఎంత? 4 పార్ట్స్కి 20 వచ్చింది. ఓకేనా, ఇంగ్లీష్లో రేషియో ఎంత? 11. రైట్, 11కి ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 11 × 20/4. 11 × 20/4. సో 4 5 20, 11 5 55. అంటే వానికి హిందీలో వచ్చినటువంటి మార్క్స్ ఎంత? 55. హిందీలో వచ్చినటువంటి మార్క్స్ 55. సరే, ఇంగ్లీష్లో వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత? 35. హిందీలో వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత? 55. ఇప్పుడు చూడండి వాడు క్వశ్చన్లో ఏమన్నాడు? ఇంగ్లీష్ కంటే హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నాడు? 20 ఎక్స్ట్రా వచ్చాయి అన్నాడు. మరి 20 ఎక్స్ట్రా వచ్చాయి ఇక్కడ 35కి 55కి. అవును, 20 ఎక్కువ ఉన్నాయి కదా. సో వాడు మనం అడిగేది ఏంటి? ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 35. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? 35. ఆప్షన్ ఎక్కడ ఉంది? 35. ఓకే, ఇదంతా లేకుండా డైరెక్ట్ 2 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, సంజయ్ టెస్ట్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:11. 7:11 అంటే ఇది ఇంగ్లీష్, ఇది హిందీ కదా. ఇంగ్లీష్ రేషియో ఎంత? 7. సో 7తో ఆప్షన్లో ఏది కట్ అవుతుందో చూద్దాం. 55 కట్ అవుతుందా? అవ్వదు. 45 కట్ అవుతుందా? అవ్వదు. 64 కట్ అవుతుందా? అవ్వదు. 35 ఒకటే కట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ 7తో 35 కట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. ఇదంతా ప్రాసెస్ కూడా అవసరం లేదు. బై ఆప్షన్ త్రూ పోతే డైరెక్ట్ 7తో ఓన్లీ 35 ఆప్షన్ కట్ అవుతుంది కాబట్టి 35 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, ఇది ఎస్ఏలో మెయిన్స్లో 2017లో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి ప్రాసెస్ ఇలా ఉంది. షార్ట్ కట్ కూడా ఉంది ఏంటి? విత్ త్రూ ఆప్షన్.
విత్ త్రూ ఆప్షన్. ఓకేనా, మీకు త్రూ ఆప్షన్ ఎలా తెలుస్తుంది? మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకేనా, రైట్. ఓకే, అండ్ ఇంకొకటి ఇదే క్వశ్చన్లో ఒకవేళ హిందీ మార్క్స్ అడిగాడు అనుకోండి, హిందీ మార్క్స్ షార్ట్ కట్ ఎలా చేస్తావు? హిందీ యొక్క రేషియో ఎంత? 11. 11 35 కట్ అవుతుందా? అవ్వదు. 55 కట్ అవుతుంది. 45 కట్ అవ్వదు. 64 కట్ అవ్వదు. ఇందాక మనకి హిందీ మార్క్స్ ఎంత వచ్చాయి? 64, 55 వచ్చాయి కదా. సో అలా అనమాట, అంటే షార్ట్ కట్స్ అలా ఉంటాయి విత్ త్రూ ఆప్షన్. ఓకేనా, అలా చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఓకే, రైట్. A sum of rupees x, a sum of rupees x is divided among a comma b and c, such that a comma b and d, such that the ratio of a and b, 6:7, and that of b and c, is 3:2. If the differences of the shares A and C is 540, then the value of x, ఓకే, తెలుగు మీడియం వాళ్ళు రాసుకున్నామా? ఏ కామా బి మరియు సిలకు రూపాయలు x పంచగా ఏ మరియు బి వాటాల మధ్య నిష్పత్తి 6:7, కమా బి మరియు సిల వాటాల నిష్పత్తి 3:2. ఏ మరియు సి వాటాల మధ్య భేదం రూపాయలు 540 అయినా ఎక్స్ విలువ ఎంత? మెయిన్స్ 2008లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. మెయిన్స్ 2008లో అడిగినటువంటి క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూడండి ఒకసారి. Okay, a sum of x is divided among
ఏ సమ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ అమాంగ్ A, B, A, B and C such that the ratio of A and B 6:7, B and C 3:2. If the differences, the shares A and C is 540, then the value of x, ana value of x కనుక్కోమంటున్నాను. వాల్యూ ఆఫ్ x కనుక్కోమంటున్నాను. A, B మరియు Cలకు రూపాయలను xలను పంచగా A మరియు Bల వాటాల మధ్య నిష్పత్తి 6:7, బి మరియు సిల వాటాల నిష్పత్తి 3:2 అయినా ఏ మరియు సిల వాటాల మధ్య భేదం 540 అయినా ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నా అంటే A:B, B:C రేషియో కావాలి మనకి. ఎందుకంటే A:B ఉంది, B:C ఉంది. మనకు కావాల్సింది A:B:C రేషియో కనుక్కోవాలి. ఫస్ట్ మనం A:B ఎంత, A:B ఎంత 6:7 ఓకేనా. B:C ఎంత 3:2. మనకి ఏసీకి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 540. మరి ఏసీకి మధ్య రేషియో ఎంతో కనుక్కోవాలి కదా. ఏసీకి మధ్య రేషియో ఎంతో కనుక్కోవాలి. చూడండి రివర్స్ ఎండ్ మెథడ్ చూడండి. A:B:C ఈక్వల్ 6 3s 18, 3 7s 21, 7 2s 14 ఓకేనా. 6 3s 18, 3 7s 21, 7 2s 14. చూడండి ఇప్పుడు ఏకి సపరేట్ రేషియో ఎంత 18, బికి సపరేట్ రేషియో ఎంత 21, సికి సపరేట్ రేషియో ఎంత 14. వాడు ఏమంటుండు ఏ అండ్ సి ద డిఫరెన్సెస్ ఆఫ్ ది షేర్స్ ఏ అండ్ సి ఈజ్ 540 అంటుంది. అంటే ఏకి సికి షేర్లలో తేడా ఎంతనంట 540 ఓకేనా. ఇంతకుముందు మార్కులలో తేడా అంటే ఆ తేడాని ఎలా చూస్తాం, రేషియోస్లోని తేడాతో చూస్తాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏకి సికి రేషియో ఎంత డిఫరెన్స్ ఉంది, 18-14 అంటే 4 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. రేషియోస్లో 4 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. మరి అమౌంట్లో ఎంత డిఫరెన్స్ ఉంది 540. అమౌంట్స్లో ఎంత డిఫరెన్స్ ఉంది 540 ఓకేనా 540. మరి వాడు ఏమడుగుతున్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మొత్తం కదా. ఈ ఎక్స్ అంటే ఏంటి మొత్తం అమౌంట్ మరి డివైడ్ చేసిండు. అంటే ఎక్స్ అంటే ఏంటి మొత్తం అంటే మరి ఏం చేస్తాం, ఇందాక డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ అంటే రేషియోస్లోని డిఫరెన్స్ తీసుకున్నాం. మరి టోటల్ అంటే రేషియోస్ని మొత్తం యాడ్ చేద్దాం. ఎంత 18 21 14, 8 + 9, 8 + 1 9, 9 + 4 13, 2 3 4 5 53. సో రేషియోస్ టోటల్ ఎంత 53 ఓకే. అయినా ఓకేనా 4 పార్ట్స్కి 540 అయితే 53 పార్ట్స్కి ఎంత. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 53 540 బై 4 చేస్తే 4 1s 4, ఇక్కడ 1 మిగులుద్ది. 4 3s 12, 4 3s 12, ఇక్కడ 2 మిగులుద్ది. 4 5s. సో 53 × 135, 53 × 135. 5 3s 15, 5 5s 26, 3 3s 9, 3 5s 15, నెక్స్ట్ 53. సో 5 7 5 3 8 9 7, 2 + 5 7, 7 + 3 10, 10 + 1 11, 5 6 7. So 7175 is the total answer. 7175 is the total answer. చూడండి 7175 ఆప్షన్స్ రాయలేదు. ఆప్షన్స్లో మనకు వచ్చిన ఆన్సర్ ఉందా లేదా చూద్దాం. ఓకే 7175 7155 ఇది 5 కదా 555 7155 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేసావంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ ఏం చేసావంటే రేషియోస్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నావు. రేషియోస్ మధ్య
డిఫరెన్స్ తీసుకున్నావు. ఎందుకు రేషియోస్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నవాడు? మార్కుల మధ్య డిఫరెన్స్ అడిగాడు కాబట్టి, మార్కులు అంటారు, షేర్స్ మధ్య డిఫరెన్స్ అడిగాడు కాబట్టి, షేర్స్ మధ్య డిఫరెన్స్ 540 కాబట్టి రేషియోస్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నావు. మరి 53 ఎందుకు తీసుకున్నవాడు? టోటల్ అడిగాడు కాబట్టి. సో టోటల్ అంటే టోటల్ రేషియోస్ని కలిపితే టోటల్ రేషియోస్ కలిపితే టోటల్. సో 4 పార్ట్స్కి 540 అయితే 53 పార్ట్స్కి ఎంత? సో ఇక్కడ మిస్టేక్ వేసాను, 9 + 6 15, పైకి 1. ఓకేనా? సో ఆన్సర్ 7155. ఓకేనా? కాన్సెప్ట్ ఏంటి అంటే డిఫరెన్స్ ఇచ్చినప్పుడు రేషియోస్ మధ్య డిఫరెన్సెస్ తీసుకుంటున్నాం. డిఫరెన్స్ ఇచ్చినప్పుడు రేషియోస్ మధ్య డిఫరెన్సెస్ తీసుకుంటున్నాం. ఒకవేళ వాడు టోటల్ అడిగినప్పుడు ఏం చేస్తున్నాం? ఆ రేషియోస్ అన్ని కలుపుతున్నాం. ఎందుకంటే ఏబిసి వీళ్ళు ముగ్గురు కదా, ఇలా ముగ్గురు రేషియోస్ని కలిపినాం. మరి డిఫరెన్స్ ఏకి సీకి ఎందుకు తీసుకున్నావు? వాడు ఏకి సీకే అన్నాడు కాబట్టి. ఓకేనా? ఇది 2008లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో రూపీస్ 11,550 has to be divided between x, y and z such that x gets 4/5 of y, x gets 4/5 of y, and y gets 2/3 of what z gets, full stop, what z gets. Okay, how much does z get over x in rupees? 2017 మెయిన్స్. ఓకేనా? 2017 మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా? రూపాయలు 11,550లను x, y మరియు జెడ్లకు పంచగా x, yలో 4/5వ వంతును పొందగా, y, zలో 2/3వ వంతు పొందగా, 2/3వ వంతు పొందుతున్నారు. అయినా z, x కంటే ఎంత ఎక్కువగా పొందుతున్నాడు? ఓకేనా? 2017 మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, రైట్. చూద్దాం ఇక్కడ ఏమంటున్నా అంటే వాడు క్వశ్చన్ చూడండి ఒకసారి.
ఓకే, క్వశ్చన్ రీడ్ చేయండి. ఓకే, రూపీస్ 11,550 రూపాయలను ఎక్స్ మరియు వైజెడ్లకు పంచగా ఎక్స్ వైలో 4/5 వంతును, ఎక్స్ వైలో 4/5 వంతును, వై జెడ్లో 2/3 వంతును పొందుతున్నారు. అయినా జెడ్ ఎక్స్ కంటే ఎంత ఎక్కువగా పొందుతున్నాడు? ఓకే, ఇంగ్లీష్లో చూసినట్టయితే 11,550 has to be divided between x, y and z such that x gets 4/5 of y, right, and y gets 2/3 of what z gets. Okay, how much does z gets over? ఓకేనా, ఇక్కడ మనకి ఎవరికంటే ఎంత ఎక్కువ పొందుతున్నారో తెలియాలంటే వాళ్ళకి అసలు రేషియోస్ ఎలా ఉన్నాయో తెలియాలి. రేషియోస్ ఎక్స్ రేషియో ఎంత, వై రేషియో ఎంత, జెడ్ రేషియో ఎంతో కావాలి. ఎందుకు? ఆ రేషియోస్ ప్రకారమే వాళ్ళకి అమౌంట్ పంచుతారు కాబట్టి. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి ఎలా రాస్తున్నాను. ఎక్స్ గెట్ 4/5 ఆఫ్ వై. ఓకేనా, ఎక్స్ గెట్స్ 4/5 ఆఫ్ వై, అంతేనా? ఎక్స్ గెట్స్ 4/5 ఆఫ్ వై. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంకా ఈ 5 ఇటు వస్తే 5x ఈక్వల్ టు 4y. 5x ఈక్వల్ టు 4y. చూడండి, ఇప్పుడు ఎక్స్ అండ్ వై రేషియో ఎలా తెలుస్తుంది మనకు? ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 4. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు ఎంత మనకి? 4. మిగిలింది ఎంత? 5y అంటే y ఈక్వల్ టు ఎంత? 5. y ఈక్వల్ టు ఎంత? 5. క్లియర్? అంటే xy ఎంత వచ్చింది? 4:5. సేమ్ యాజ్ ఇట్ ఈస్ y gets 2/3 of what z gets. y gets 2/3 of what z gets. ఓకే, రైట్. ఇప్పుడు 3 ఇటు వస్తే ఏమవుతుంది? 3y ఈక్వల్ టు 2z, రైట్. ఇప్పుడు మనకి y/z రేషియో కావాలి కాబట్టి y ఈక్వల్ టు ఎంత? 2. z ఈక్వల్ టు ఎంత? మిగిలింది ఎంత? 3. ఇప్పుడు మనకి x, ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు x/y ఎంత? 4:5. y/z ఎంత? 2:3. నీకు ఎక్స్ అండ్ వై జెడ్ రేషియో కావాలంటే ఏం చేస్తావు? రివర్స్ ఎన్ మెథడ్ని వాడతావు కదా, రివర్స్ ఎన్ మెథడ్. చూడండి, 4 2s 8, 2 5s 10, 5 3s 15, 5 3s 15. ఓకేనా, 5 3s 15. ఓకే, రైట్. ఇప్పుడు ఏంటి వాడు టోటల్ ఎంత అన్నాడు? 11,550 రూపీస్. రూపీస్లో టోటల్ ఎంత? 11,550 రూపీస్. రేషియోస్లో టోటల్ ఎంత? 10 + 15 25, 10 + 15 25, 25 + 8 33. టోటల్ రేషియోనేమో 33, టోటల్ అమౌంట్ ఎంత? 11,550. టోటల్ రేషియోనేమో 33, టోటల్ అమౌంట్ ఎంత? 11,550. వాడు ఏం అడుగుతున్నాడు మరి? హౌ మచ్ డస్ జెడ్ గెట్స్ ఓవర్ ఎక్స్. ఓకేనా, అంటే జెడ్ అనే వ్యక్తి ఎక్స్ కంటే ఎంత ఎక్కువ పొందుతున్నాడు? జెడ్ అనే వ్యక్తి ఎక్స్ కంటే ఎంత ఎక్కువ పొందుతున్నాడు? చూడండి, జెడ్ ఎంత? 15, ఎక్స్ ఎంత? 8. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? ఎంత ఎక్కువ పొందుతున్నాడు అంటే ఎంత ఎక్కువ డిఫరెన్స్ ఉందనే కదా. సో 8కి 15కి మన డిఫరెన్స్ ఎంత? రేషియోస్లో 7. ఎంత? 7, రైట్. చూడండి, ఇప్పుడు సో క్రాస్ మల్టిప్లై చేస్తే 7 × 11,550 / 33 చేస్తే 11 3s 11 1s 11 0, 11 5s 55 0. ఓకే, నెక్స్ట్ 3 1s 3 3s 9, 3 5s 15 0. సో 35 × 7, 7 0 7, 5 7s 35, 7 3s 21 + 3 2450. ఓకేనా, 2450. ఆప్షన్లో మనకి ఏముందో చూద్దాం. 2450.
ఓకే, ఆప్షన్ నెంబర్ మనకి 2450 డి ఉంది ఇక్కడ. ఓకే, ఆప్షన్ డి ఉంది 2450. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్కి దీనికి డిఫరెంట్ ఏంటి? ప్రీవియస్ క్వశ్చన్లో టోటల్గా అనుకున్నాం, ఈ క్వశ్చన్లో టోటల్ ఇచ్చాడు, బట్ ఒక ఇద్దరి మధ్య ఎంత అమౌంట్ తేడా ఉంది అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాం? ఇలా రేషియోస్ కనుక్కున్నాం. రేషియోస్ కనుక్కొని టోటల్ అమౌంట్ ఎంత? 11,550 రూపీస్. సో టోటల్ రేషియోకి టోటల్ అమౌంట్ ఈక్వల్ టు టోటల్ రేషియోకి టోటల్ అమౌంట్ ఈక్వల్ టు వాడు ఏం అడుగుతున్నాడు? డిఫరెన్స్ అడుగుతున్నారు. ఎవరెవరికి అడుగుతున్నాడు? ఎక్స్కి జెడ్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎక్స్కి జెడ్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో రేషియోస్లో ఎక్స్కి జెడ్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 7. సో టోటల్ 33 పార్ట్స్కి 11,550 అయితే 7 పార్ట్స్కి ఎంత? ఇలా చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 2450 రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా ఇది మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, two numbers are in the ratio. Two numbers are in the ratio 3:5. 3:5. What will be the ratio? What will be the ratio if first number increased by 10%. Okay, first number increased by 10% and the second number decreased by 10%. Second number decreased by 10%. ఓకేనా? ఏంటంటే రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే, 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి సంఖ్యను 10% పెంచి, ఓకేనా, మొదటి సంఖ్యను 10% పెంచి రెండవ సంఖ్యను 10% తగ్గించినచో, ఆ రెండు సంఖ్యల ప్రస్తుత నిష్పత్తి ఎంత? ఆ రెండు సంఖ్యల ప్రస్తుత నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఆ రెండు సంఖ్యల ప్రస్తుత నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో ఆప్షన్ 14:15, 18:15, 11:15, డి ఆప్షన్ 7:15. ఇలా ఒకసారి రేషియోస్ని పెంచమని తగ్గమని అడుగుతాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా చేయాలో చూద్దాం. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ మోడల్ రేషియోస్లో ఇలా అడిగినప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏమంటున్నాడు? 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 3:5. ఓకేనా? ఒక రెండు నెంబర్లు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. సో వాట్ విల్ బి ద రేషియో ఇఫ్ ఫస్ట్ నెంబర్ ఇంక్రీజ్డ్ 10% అండ్ ద సెకండ్ నెంబర్ డిక్రీజ్డ్ 10%. ఫస్ట్ 2 numbers ఏంటో చూద్దాం. 2 numbers ఏంటి? 3:5. ఓకేనా? వీటిని 10% అంటే ఇప్పుడు 3ని 10% చేయాలంటే పాయింట్లలో వస్తుంది కాబట్టి నువ్వేం చేస్తావు అంటే 2 numbers 3:5. ఓకేనా? ఇప్పుడు 10% అంటే నీకు పాయింట్లలో వస్తుంది కాబట్టి 30-50గా రాసుకో. ఓకేనా? 30-50గా రాసుకో, నో ప్రాబ్లం. కానీ 30-50గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి,
30లో 10% అంటే ఎంత? 30 ఇంటూ 10/100 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3. ఓకేనా? ఇక్కడ ఏంటి 10% ఇంక్రీజ్ ఎంత? 3 అంటే ఎంత అవుతుంది? 33. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏమంటున్నావు? సెకండ్ నెంబర్ డిక్రీజ్డ్. సెకండ్ నెంబర్ డిక్రీజ్డ్ బై 10%. సెకండ్ నెంబర్ డిక్రీజ్డ్ బై 10%. సెకండ్ నెంబర్ ఎంత మనకి? 50. ఎంత పర్సెంట్ తగ్గిందంట? 10%. 10 అంటే 5. సో సెకండ్ నెంబర్ డిక్రీజ్డ్ బై 10% అంటే -5 చేస్తే ఎంత? 45. సో దట్ కట్ చేస్తే 3 1s 3 1s 3 3 1s 3 5s 3 1s 3 5s. సో 11:15 is the answer. 11:15 is the answer. ఓకేనా? 30కి +10 ఎందుకు పెంచాం? 10% కాబట్టి +10%, ఇక్కడ -10%. ఓకేనా? ఇలా ఈ విధంగా ఆన్సర్ అవుతుంది. నీకు ఇదంతా ప్రాసెస్ చేయడం బాగా ఇబ్బంది అనిపిస్తే చూడండి, ఇక్కడ ప్రాసెస్ చేయడం బాగా అనిపిస్తే ఫస్ట్ నెంబర్ ఎంత? 3. ఫస్ట్ నెంబర్ ఎంత? 3. ఓకేనా? ఎంత శాతం పెరిగింది? 10% పెరిగింది. 10%. ఓకేనా? పర్సంటేజ్ అంటే ఎంత అసలు? పర్సెంచరీ కదా. పర్సంటేజ్ అంటే ఆల్వేస్ మనకి 100. పర్సంటేజ్ అంటే ఆల్వేస్ 100. వాడు ఎంత శాతం పెరిగింది అన్నాడు? 10% పెరిగింది అన్నాడు. అంటే 100కి 10% కలిపితే ఎంత? 110. ఓకే, 100కి 10%, 110. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఎంత? 5. సెకండ్ నెంబర్ ఎంత? 5. ఎంత శాతం తగ్గింది అన్నాడు? 10%. అంటే 10% పెరిగినప్పుడు నువ్వు 110 అనుకున్నప్పుడు 10% తగ్గినప్పుడు ఏమనుకోవాలి? 90 అనుకోవాలి. మనకు మిడిల్ 100. 20% పెరిగింది అనుకో 120 అనుకోవాలి. 20% తగ్గింది అనుకో 80% అనుకోవాలి. సో ఓకేనా? 100కి 10% తగ్గిందంటే ఎంత? 90. సో దట్ కట్ చేయి. 0కి 0. 33 45. సో 3 1s 3 1s 3 1s 3 5s 11:55. మళ్ళీ మీకు ఇక్కడ ఇదంతా వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? డైరెక్ట్ ఈ విధంగా చేయొచ్చు క్వశ్చన్. ఓకేనా? డైరెక్ట్ ఈ విధంగా చేయొచ్చు. The next question. Okay, next question చూద్దాం. ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ద రేషియో ఆఫ్ సాలరీ the ratio of salary of 4 men is 3:1:4. 3:1:4. if they increase their salary, if they increase their salary by 10%, 15%, 12% and 20% respectively, full stop. Find out the ratio their income. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. నలుగురు వ్యక్తుల జీతాలు నిష్పత్తి వరుసగా 3:2:1:4. వారి జీతాలు వరుసగా 10%, 15%, 12%, 20% పెరిగితే
వారి జీతాల నిష్పత్తి, వారి జీతాల నిష్పత్తి, ఇక్కడ ఇన్కమ్ రాసా, దర్ శాలరీ రాసుకొని వారి జీతాల నిష్పత్తి. ఓకే రైట్. ఆప్షన్ చూడండి, 165, 115, 56, 240. నెక్స్ట్ బి 155, 110, 54, 240. సి 165, 156, 115, 320. డి 115, 165, 56, 240. ఇది ఎస్ఎస్సిలో ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. రైట్. ఓకే, చూద్దాం ఎలా చేయాలి దీన్ని. The ratio of salary means 3:2:1:4, comma, if they increase their salary by 10%, comma 15%, comma 12%, comma 20% respectively, find the ratio their salary. ఓకే, తెలుగు వాళ్ళు 4 వ్యక్తుల జీతాలు నిష్పత్తి వరుసగా 3:2:1:4 అయినా వారి జీతాలు వరుసగా 10:15, 12:20 పెరిగితే వారి జీతాల నిష్పత్తి ఎంత అంటుంది. చూడండి, ఇంతకుముందు చేసినప్పుడు మనం ఎంత, ఫస్ట్ చూడండి రేషియోస్ ఎంత, ఫస్ట్ రేషియోస్ ఎంత, 3:2:1:4. ఓకేనా, వరుసగా ఎంత పెరిగినాయి, ఫస్ట్ ఎంత పెరిగింది, 3 ఇంటూ ఎంత పెరిగింది, 10 అంటే 100కి 10 కలపాలి, 110 కదా, 10 అంటే 110. ఓకే, నెక్స్ట్ ఎంత పెరిగింది, నెక్స్ట్ ఏంటి, సెకండ్ 2 ఎంత పెరిగింది, 15 అంటే 100 + 15, 115. ఓకే, నెక్స్ట్ థర్డ్ రేషియో ఎంత, 1 ఇంటూ ఎంత పెరిగింది, 12 ఎంత పెరిగింది, 12 అంటే 112. నెక్స్ట్ ఎంత పెరిగింది, 20%, ఇక్కడ ఎంత ఉంది, 4. ఓకే, 4 ఇంటూ 20%, 4 ఇంటూ 20% అంటే 120, 20% అంటే 120. చూడండి, 100కి మనకు సెంచరీ అంటే 100, పర్ సెంచరీ అంటే 100, 10 పెరిగితే 110 తీసుకోవాలి. ఒకవేళ 10 - 10 తగ్గితే అంటే 90 10% తగ్గింది అనుకోండి, 90 తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా తీసుకొని చేయాలి. ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. ఓకేనా, సో అన్నీ సేమ్ లెటర్తో కట్ అవ్వాలి. సో ఫస్ట్ చూద్దాం, 2 టేబుల్తో కట్ చేద్దాం. 2 6 20, 2 5 2 6 12. నెక్స్ట్ 2 1 2, 2 5 10, 2 5 10. ఓకేనా, ఇంకేమైనా కట్ అవుతాయా, 5తో కట్ అవుతుంది, 5తో కట్ అవుతుంది, బట్ 5తో కట్ అవ్వదు, 5తో కట్ అవుతుంది. అంటే ఒక నెంబర్ అనేది 4 రేషియోస్ని కట్ చేయాలి. ఓకేనా, ఏదో 3 రేషియోస్ని 2 రేషియోస్ కట్ చేస్తా అంటే నడవదు. ఓకేనా, రైట్. ఇలా కట్ అయిపోయినాక 55 3, 5 3s 15, 5 3s 15 + 1 16, 1 into 115, 1 into 115, 1 into 56 into 4 into 60 24 అంటే 240. ఓకేనా, 240 ఎక్కడ ఉంది ఆప్షన్లో, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 165 ఈస్ట్, 115 ఈస్ట్, 56 240. ఓకేనా, అంటే ఇక్కడ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఇలా ఈజీగా తీసుకోవడం తెలియాలి, పెరిగినప్పుడు తగ్గినప్పుడు. ఓకేనా, ఒకవేళ 20% తగ్గిందనుకో, ఈ 4కి 20% తగ్గిందనుకో ఏం చేస్తాం, 4 into 80 అలా తీసుకుంటూ చేయాలి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉంది, చూద్దాం. The ratio between, ఇది SSC agreed,
the ratio between two numbers is 3:4. If each number is increased by 6, the ratio becomes 4:5. Full stop. The difference between two numbers is ఎంత అంటున్నారు. 2 numbers is క్వశ్చన్ మార్క్. ఓకేనా, క్వశ్చన్ మార్క్ ఎస్ఎస్సిలో అడిగాడు. ఓకేనా, తెలుగు మీడియం. రెండు సంఖ్యల నిష్పత్తి. ఓకే, రెండు సంఖ్యల నిష్పత్తి 3:4. ఫుల్ స్టాప్. ప్రతి సంఖ్యను 6 పెంచగా నిష్పత్తి 4:5 అవుతుంది. అయినా ఆ సంఖ్యల మధ్య తేడా ఎంత? ఎంత? ఓకే, రైట్. ఆప్షన్స్ కూడా తీసుకుందాం. A1, B3, C6, D8. ఓకే, చూద్దాం. ద రేషియో బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ 3:4. ఓకే, 3:4 టూ నెంబర్స్ మధ్య. ఓకేనా. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6 అంటే ఈ నెంబర్ 6 ఇంక్రీజ్ అయినా ఈ నెంబర్ 6 ఇంక్రీజ్ అయినా ద రేషియో బికమ్స్ 4:5. 4:5 అయిందంట. అయినా ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ ఈజ్ అంటున్నాడు. ఓకేనా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్. 3 అనేది +6 అవ్వడం వల్ల 4 అయింది. 4 అనేది +6 అవ్వడం వల్ల 5 అయింది. అంటే చూడండి, 3x అనేది +6 అవ్వడం వల్ల ఎంత అయింది? 4 అయింది. బై 4 అనేది 4x +6 ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎంత అయింది? రేషియో 4:5 అయింది. అంటే ఈ 3:4 రేషియో కాస్త 4:5 అయింది అన్నట్టు. ఓకేనా. 3x + 6 అంటే 3x +6 అవ్వడం వల్ల 4 అయింది. 3x +6 అవ్వడం వల్ల 4 అయింది. 4x +6 అవ్వడం వల్ల 5 అయింది. ఓకేనా. ఇలా ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 5 3s 15x + 5 6 30. నెక్స్ట్ 4 4s 16x + 6 4s 24. ఓకేనా, 6 4s 24. సో 16 - x 15x + 30 - 24. సో 16x నుంచి 15x తీసేస్తే మనకి మిగిలేదు 1x. 30 నుంచి 24 తీసేస్తే మనకి మిగిలేదు x. సో ఆ రెండింటి మధ్య తేడా ఎంత అన్నట్టు? 6 అన్నట్టు. 6 అంటే ఆ రెండు నెంబర్స్ మధ్య తేడా ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ ఎంత? 3x. సెకండ్ నెంబర్ ఎంత? 3x. 3x 4x. 3x ప్లేస్లో 6, ఇక్కడ x ప్లేస్లో 6. 6 3s 18, 4 6s 24. 18కి 24కి తేడా ఎంత? 6. సో ఇక్కడనే మనకి x వాల్యూ 6 వచ్చింది కాబట్టి డైరెక్ట్ 6 తేడాగా వాటి మధ్య భేదంగా పెట్టేయచ్చు. ఓకేనా. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ప్రాసెస్. ఇలా 3x + 6 4 అయింది. 4x + 6
5 అయింది. సో క్రాస్ మల్టిఫై చేసి ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది ఎక్స్. ఓకే, వితౌట్ ఎక్స్ పెట్టకుండా ఎలా చేయాలి, వితౌట్ ఎక్స్ పెట్టకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు వితౌట్ ఎక్స్ పెట్టకుండా ఎలా చేయాలో చూద్దాం. ఓకే చూద్దాం. ఈ మెథడ్ ఇప్పుడు చెప్పబోయే షార్ట్ కట్ నేను చాలా టాపిక్స్లో వాడచ్చు, పార్ట్నర్షిప్లో వాడచ్చు, ఏజెస్లో వాడచ్చు, ఎక్కడ రేషియోస్ ఎక్కడ కనబడితే అక్కడ వాడచ్చు. చూడండి 2 నెంబర్స్ ఎంత, 2 నెంబర్స్ 3:4, 3:4. ఓకే, ఇఫ్ ఈచ్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 6. ఓకేనా, ఇంక్రీజ్ అయినాక ఎంత అయింది, 4:5 అయింది. 4:5 ఇది న్యూ రేషియో, ఇది ఓల్డ్ రేషియో, ఇది న్యూ రేషియో. ఓకేనా, ఈ రేషియో ఇలా ఎందుకైంది, 6 ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఓకేనా, ఈ రేషియో ఎలా అయింది, ఇలా 6 ఇంక్రీజ్ అవ్వడం మూలాన, అంతే కదా. ఓకే చూడండి షార్ట్ కట్ ఎలా ఉంటుంది చూడండి. ఓకే చూడండి, ఇది ఓల్డ్ రేషియో, ఇది న్యూ రేషియో, దీనికి 6 యాడ్ చేస్తున్నాను. ఎందుకు, 6 యాడ్ కావడం వల్లనే కదా ఇలా అయింది. చూడండి షార్ట్ కట్ ఇప్పుడు ఎలా అంటే చూడండి, 5 3s బ్లాక్ పెన్ రాస్తా. 5 3s ఎంతమ్మా, 5 3s 15. ఓకేనా, 4 4s ఎంతమ్మా, 4 4s 16. అంతే కదా. 5 3s ఎంత, 15. 4 4s ఎంత, 16. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. ఓకేనా, నెక్స్ట్ 6 4s ఎంత, 24. 6 4s ఎంత, 24. 6 5s ఎంత, 6 5s ఎంత, 30. 6 5s ఎంత, 30. సో 24కి 30కి డిఫరెన్స్ ఎంత, 6. 24కి 30కి డిఫరెన్స్ ఎంత, 6. అర్థమైందా. ఫస్ట్ ఓల్డ్ రేషియో, న్యూ రేషియో. న్యూ రేషియో ఎందుకైంది ఇలా, 6 పెరగడం వల్ల. ఇక్కడ 6 పెరిగింది కాబట్టి 6 వేసుకున్నావు, 5 పెరిగితే 5 వేసుకో, 4 పెరిగితే 4 వేసుకోవచ్చు. ఓకే, వేసాక ఫస్ట్ ఏం చేయాలి, ఇలా క్రాస్ మల్టిఫై. 5 3s 15. ఓకే గుడ్. 4 4s 16. సూపర్. 16 మైనస్ ఈ రెండింటి మధ్య తేడా ఎంత, 1. సో 1 పార్ట్. నెక్స్ట్ ఇక్కడ 6 4s 24. 6 5s 30. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్ 6. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి 6. అంటే ఇక్కడ ఈ నెంబర్, ఇది నెంబర్ అనుకుంటే 1 పార్ట్కి 6 అయితే ఫస్ట్ నెంబర్ ఎంత, 1 పార్ట్కి 6 అయితే 3 పార్ట్స్కి ఎంత, 3 × 6 18. ఓకేనా, నెక్స్ట్ 1 పార్ట్కి 6 అయితే 4 పార్ట్స్కి ఎంత, 24. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 6. సో ఆన్సర్ 6. వితౌట్ ఎక్స్తో ఇలా చేయొచ్చు, మీరు ట్రై చేయండి, కావాలంటే మీరు ట్రై చేయండి, మీకు మీరే తీసుకొని ఇట్లా చేసుకోండి. 2:3. ఓకేనా, 3:5. ఓకేనా, 7 పెరిగింది. సో ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. 2 5s 10. 3 3s 9. సో డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. సో 7 3s 21. 7 5s 35. డిఫరెన్స్ ఎంత, 4 అంటే 14. ఇక్కడ 14. సో 1 పార్ట్కి 14 అయింది. ఫస్ట్ నెంబర్ ఎంత, 2 పార్ట్స్కి ఎంత. సో సెకండ్ నెంబర్ ఎంత, 3 పార్ట్కి ఎంత. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు షార్ట్ కట్ అనేది ఈజీగా అలవాటు అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈజీగా అలవాటు అవ్వడం జరుగుతుంది. ఇది క్వశ్చన్, ఈ షార్ట్ కట్ అనేది మీకు చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లోనైనా అడిగేటువంటి క్వశ్చన్. ఇఫ్ ఇన్ ఏ బ్యాగ్ there are 1 rupees, 50 paisa, 25 paisa in the ratio of 1:3:8. 1:3:8. If the total value of the number, if the total value of the amount 63,
63. Find the total number of coins. Find the total number of coins. ఓకే, ఇది ఆ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అని కాకుండా ఏ ఎగ్జామ్లో అయినా అడిగేటువంటి క్వశ్చన్. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఒక సంచిలో 1 రూపాయి, 50 పైసలు, 25 పైసలు 1:3:8 నిష్పత్తిలో ఉన్నాయి. 1:3:8 నిష్పత్తిలో ఉన్నాయి. ఆయన మొత్తం 63 రూపాయలైనా, మొత్తం 63 రూపాయలైనా అందులోని నాణాల సంఖ్య, ఎంత? అందులోని నాణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనా, అల్లా ఇల్లా అని కాకుండా, ఎస్ఐ కానిస్టేబుల్ కాకుండా అన్ని ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్ ఈ మోడల్. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూడండి. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఏమున్నాయి ఒక సంచిలో? ఫస్ట్ మనకి ఏమున్నాయి ఒక సంచిలో? 1 రూపీ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏముంది? 50 పైసా. ఓకే, నెక్స్ట్ ఏముంది? 25 పైసా ఉంది. నెక్స్ట్ ఏముంది? 25 పైసా ఉంది. ఓకేనా, ఒక సంచిలో మనకి 1 రూపీ ఉంది, 50 పైసా ఉంది, 25 పైసా ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయో చూద్దాం. 1 రూపీలు ఎన్ని ఉన్నాయి మనకి? 1 ఉన్నాయి. ఓకేనా, 50 పైసలు ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. 50 పైసలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 25 పైసలు ఎన్ని ఉన్నాయి మనకి? 8 ఉన్నాయి. ఓకేనా, 25 పైసలు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. చూడండి ఇక్కడ. ఇప్పుడు 1 రూపీలు 1 ఉంటే, 1 రూపాయల కాయిన్ ఒకటి ఉంటే, 1 రూపాయి కాయిన్ ఒకటి ఉంటే మన దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నట్టు? 1 రూపాయి అన్నట్టు. అంటే 1 రూపాయి ఉంది మన దగ్గర. ఓకేనా, 50 పైసా నాణాలు అంటే ఆటానాలు, 50 పైసా నాణాలు 3 ఉంటే మన దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నట్టు? 50 పైసా నాణాలు 3 ఉంటే మన దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నట్టు? రూపాయిన్నర కదా. అంటే 1 రూపీ 50 పైసా. ఓకే, అండ్ 25 పైసా. అండ్ 25 పైసలు 8 ఉన్నాయంట. 25 పైసలు 8 అంటే తెలుగులో చెప్పాలంటే 4 ఆనాలు 8 ఉన్నాయి. 4 ఆనాలు 8 ఉంటే నీ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నట్టు? 2 రూపీస్ ఉన్నట్టు. 2 రూపీస్ ఉన్నట్టు. ఓకేనా, రైటా? ఏం చేసిన ఇక్కడ ఫస్ట్ ఆ సంచిలో ఏమేమి కాయిన్స్ ఉన్నాయో చూసిన. 1 రూపీ కాయిన్, 50 పైసా, 25 పైసా ఉన్నాయంట. అవి ఏ రేషియోలో ఉన్నాయి? 1:3:8 రేషియోలో ఉన్నాయి. అంటే 1 రూపీ కాయిన్ ఒకటి ఉంటే 1 రూపాయి ఉన్నట్టు. 50 పైసలు 3 ఉంటే, అంటే ఆటనలు 3 ఉంటే రూపాయిన్నర ఉన్నట్టు. ఓకే, 25 పైసలు 8 ఉంటే, 4 ఆనాలు 8 ఉంటే 2 రూపాయలు ఉన్నట్టు. అంటే మొత్తం ఇప్పుడు మన దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నట్టు? 2, 3, 4 అంటే 4 రూపాయల 50 పైసలు. అంటే 4.5 అనుకోవచ్చు. 4.5 అంటే 4.5 అనుకోవచ్చు. 4.5 అనుకోవచ్చు. 4.5. రైట్. ఇప్పుడు ఇవేంటివి? రూపీస్. ఇవేంటివి? కైన్స్. ఇప్పుడు మన దగ్గర టోటల్ ఈ కైన్స్ ఎన్ననే? 8, 3, 11, 12 కైన్స్ ఉన్నాయి. అంతేనా? రైట్. చూడండి, ఇక్కడ అనేది టోటల్ రూపీస్ 4.5 ఉన్నాయి. ఇక్కడ కైన్స్ 12 ఉన్నాయి. అంటే ఇక్కడ వాడు ఎంత అడుగుతున్నాడు? 63 రూపాయలలో ఎన్ని కైన్స్ ఉంటాయి అంటున్నాడు. 63 రూపాయలలో ఎన్ని కైన్స్ ఉన్నాడు? చూడండి, 4.5ల ఎన్ని కైన్స్ ఉన్నాయి? 12. 4.5ల ఎన్ని కైన్స్ ఉన్నాయి? 12. మరి 63లో ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, 4.5లో 12 నాణాలు ఉంటే 63లో ఎన్ని నాణాలు ఉంటాయి? సో దట్ 63 × 12/4.5. ఓకేనా, 63 × 12/4.5. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు కదా. కింద పాయింట్ పోవాలంటే మీద 0 పెట్టుకోవచ్చు. ఓకే, చూద్దాం. ఇప్పుడు కట్ చేద్దాం.
ఎంతలో కట్ అవుతుంది? 5 2 10, 5 4 20, 5 2 10, 5 4 20, 5 9 45, 5 9 45, 9 7 63, 9 7 63. So that 7 into 24, 7 into 24, 8 4 28, 7 4 28, 7 2 14, 14 plus 2 16, 14 plus 2 16, 14 plus 2 16. అంటే టోటల్గా అందులో 168 కైండ్స్ ఉన్నట్టు. టోటల్గా మొత్తం ఎన్ని కైండ్స్ ఉన్నట్టు? 168 కైండ్స్. ఓకేనా? 4 7 28 పైకి 2 7 14 ప్లస్ 2, టోటల్గా 168 కైండ్స్ ఉన్నట్టు. సో ఇది చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో ఆప్షన్లో మనకి ఏముందో చూద్దాం. ఓకేనా? ఆప్షన్లో మనకి బి ఆప్షన్. ఓకేనా? 168 ఆప్షన్ 168. ఈ విధంగా ఏంటి? ఈ విధంగా కైండ్స్ అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏమేం కైండ్స్ ఉన్నాయి, ఓకేనా, ఏమేం రేషియోలు ఉన్నాయి, ఏమేం రేషియోలో ఉన్నాయి, ఓకేనా, అవి కలిపితే మనకి ఎన్ని రూపాయలు వచ్చినాయి, ఇన్ని రూపాయలల్లా ఇన్ని కైండ్స్ ఉంటే, ఇన్ని రూపాయలల్లా ఇన్ని కైండ్స్ ఉంటే మరి ఇన్ని రూపాయలల్లా ఎన్ని కైండ్స్ ఉంటాయి అని అడుక్కోవాలి. ఓకేనా? ఇంతలో ఎన్ని కైండ్స్ ఉంటాయి, మరి వాడు అడిగిన దాంట్లో ఎన్ని కైండ్స్ ఉంటాయని తెలుసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ రేషియోస్ టాపిక్. సో చాలా మోడల్స్ కవర్ చేశాను. అంటే అన్ని ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్సే, ఎస్ఏలో అడిగినటువంటి క్వశ్చన్స్, ఎస్ఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్స్. ఓకేనా? మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన ఈ కాన్సెప్ట్ మాత్రమే. అంటే రేషియోస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ రేషియో ఇస్తే నో ప్రాబ్లం. ఓకేనా? డైరెక్ట్ రేషియో ఇస్తే నో ప్రాబ్లం. భిన్న రూపంలో ఇచ్చినప్పుడు వాటిని రేషియోస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? లేకపోతే డిఫరెన్సెస్ ఇచ్చినప్పుడు మార్క్లో డిఫరెన్స్ ఇస్తే ఏం చేయాలి? రేషియోస్లో డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా? టోటల్ అడిగితే మనం రేషియోస్ టోటల్ తీసుకోవాలి. టోటల్ రేషియో ఈక్వల్ టు టోటల్ అమౌంట్. రేషియోస్ డిఫరెన్స్ ఈక్వల్ టు అమౌంట్ టు డిఫరెన్స్. అక్కడ డిఫరెన్స్ ఉంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి. అక్కడ టోటల్ అడిగితే ఇక్కడ టోటల్ తీసుకోవాలి. అక్కడ ఒక పర్సన్ అడిగితే సపోజ్ అక్కడ ఏ అమౌంట్ అడిగితే ఇక్కడ ఏ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. అక్కడ ఏకి సికి డిఫరెన్స్ అడిగితే ఈ రేషియోస్లో కూడా ఏకి సికి రేషియోస్ డిఫరెన్స్ తీసుకోవాలి. అక్కడ ఏకి బికి సికి టోటల్ అడిగితే ఇక్కడ ఏ బి సి టోటల్ రేషియో కలిపి తీసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ ద రేషియోస్ టాపిక్. సో మరి ఒక టాపిక్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.